సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 ని కూడా సూపర్ చీట్ గా చేసి ప్రజల్ని మోసం చేసి కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, తాను ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. సరే, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట మరెవరూ లేరనేది చరిత్ర తెలిసిన వారందరికీ అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద, అలాగే పోర్టులు, హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. విద్య మీద, వైద్యం మీద, పోర్టుల మీద. మనకి సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది, సుమారుగా 1000 కిలోమీటర్ల సీ కోస్ట్. ఇది ఒక సహజమైనటువంటి వనరు. పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు. తెలంగాణలో కూడా తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది వేరే అంశం. మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు. సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడి విద్య, వైద్యం ఈ రెండు సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ సమాజం అభివృద్ధి చెందు అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్. తెలుసు, విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్లిపోయాయి. ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన దిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, విద్యకు సంబంధించి ప్రతి వాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశం, ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారైన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు, సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు. దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయ్, తల్లికి వందనం జియో ఇచ్చారు. MS-29 జియో నెంబర్ MS-29 అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు, ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా. అదేమంటే నెక్స్ట్ చేస్తామనేటువంటి మాట మాట్లాడుతుంది. దానితో పాటుగా విద్యా దీవెన, వసతి దీవెన, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని భావించిదిగా ఆయన కార్యక్రమం. వాడన్నిటి తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు 2 మాసాలు నిండి 3వ మాసంలో ప్రవేశించరికే అన్ని మూలన పడేసేటువంటి కార్యక్రమం. ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు, కని విని ఎరుగని మార్పులు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యం ప్రతి వాడికి అందితే వాడి ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందాలని భావించి మరి విలేజ్ క్లినిక్లు గాని, అర్బన్ క్లినిక్లు గాని, PHCలు గాని, CHCలు గాని, ఏరియా ఆసుపత్రులు గాని, జిల్లా ఆసుపత్రులు గాని, దానితో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో సమూలమైన మార్పులు తీశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఇంకా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పనులు మొదలు పెట్టారు. దానిలో 5 అయితే పూర్తి చేశారు. సుమారుగా 750 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించారు. ఏడాది అయితే ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల 5 కొత్త కాలేజీలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి. దానితో పాటు ఆరోగ్య సురక్ష, మన ఇంటికి వచ్చి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కంటి వెలుగు, ఇవన్నీ కూడా అనేకమైన మార్పులు సమాజంలో తీసుకొచ్చి వైద్యం అందించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని, పేదవాడిని పైకి తీసుకురావాలనేటువంటి భావనతో చిత్తశుద్ధిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతో పనిచేశారు. విద్యలో కూడా మీడియం, ఎందుకంటే కాంపిటీషన్స్ తట్టుకోవడానికి వరల్డ్ వైడ్ గా మన తెలుగు వారు వెళ్లాలనే ఉద్దేశంతో వెళ్తే చివరికి టోఫిల్ శిక్షణ కూడా తీసుకొస్తే ఆ టోఫిల్ శిక్షణ కూడా రద్దు చేసేది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని
నీరు కార్చేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి ఇవాళ రేపు అనుకుంటా బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్, ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్. మొత్తం మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో 10 మంది పేదవాళ్ళకి ఇండి పెట్టడానికి మేము వ్యతిరేకం. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలది. చాలా అన్యాయమని మనం ఏదో 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను. 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి. 5 రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలు తీసుకుని ఒక 300 మందికో 400 మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు. అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో, అన్నా క్యాంటీన్ లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం నాకు తెలుసు. అప్పుడు మీరు చూసినట్టయితే 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటిలో చిత్రం ఏంటంటే 203 అన్నా క్యాంటీన్లో 114 అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేసి. జనరల్ గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు? 10 మంది పోగే చోట బస్ స్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లు పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అలా కాదు, అన్నా క్యాంటీన్ కట్టడం, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం, లేదా అన్నా క్యాంటీన్ లో ఫుడ్ వండటం, దానిలో అవినీతి చేయటం, దీనికే పరిమితం అయిపోయింది. కాబట్టి స్థలాలు ఎక్కడైనా పర్వాలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారం తక్కువగా ఉండే చోట్ల అన్నా క్యాంటీన్లు కట్టేసే. స్థలం ఎక్కడ దొరికితే అక్కడ అన్నా క్యాంటీన్లు కట్టేయండి అనేటువంటి పని. దీనికి 76.22 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిజానికి కాదు, ముందేమో 17.3 లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని టెండర్లు పిలుస్తారు. ఆ బిగిన్ అయిన తర్వాత కాదు 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 ఇది బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు. దాంతో ఏం చేస్తారంటే 2010 చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదరపు అరుగురికి 2010, 2100 అని నిర్ణయించారు ముందు. తర్వాత 4585 రూపాయలు పెంచేశారు. ఒకసారిగా కాంట్రాక్ట్ పెంచేసి అదనంగా 17,030 లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచేశారు. పెంచేసి 76.22 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. దీనిలో 53.33 కోట్లు పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో 31.11 కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గాజేసేటువంటి కార్యక్రమం. ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్ నిర్మాణం చేశారో అది కూడా వాళ్ళకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి స్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి షోకులు లోపల షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి. దానికి 8.98 లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి 18.72 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా. అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటదంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు. అన్ని పథకాలు ఎగ్గొట్టేసి వాళ్ళ రేపు అనుకుంటా బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్, ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్. మొత్తం మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో 10 మంది పేదవాళ్ళకి ఇండి పెట్టడానికి మేము వ్యతిరేకం. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. చాలా అన్యాయమని మనం ఏదో 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను. 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి. 5 రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలు తీసుకుని ఒక 300 మందికో 400 మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు. అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు.